క్యాబేజ్ సూప్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. తరిగిన క్యాబేజ్ 1 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూను, తరిగిన అల్లం 1 టీ స్పూను, లవంగాలు 5, బిర్యానీ ఆకు కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూను, నిమ్మరసం 1 టీ స్పూను, వెన్న 1 టీ స్పూను. వెన్న వేసుకోవాలి. ఓకే. సో ఇది మనం ఎక్కడంటే క్లియర్ సూప్ చేస్తున్నాం. ఓకే. సో అంటే మన క్రీమీగా ఏమి ఉండదు, సో క్లియర్గా ఉంటుంది. ఓకే. బిర్యానీ ఆకు, ఓ అలాగే లవంగాలు, ఓకే, సన్నగా తరిగిన అల్లం, ఓ అలాగే వెల్లుల్లి. సో ఇవన్నీ అడిషనల్ ఫ్లేవర్స్ అన్నమాట. ఎస్. సో ఇది కొంచెం వేగాలి. ఏమండి వేగినట్టేనా? వేగిపోయింది. ఓకే. సో ఇప్పుడు దీంట్లో క్యాబేజ్, సరిపడా నీళ్ళు. ఓకే. సో ఈ క్యాబేజ్ బాయిల్ అవ్వడానికి. అవునండి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఎస్ అండి. ఓకే. ఓకే. ఇది బాగా మరగాలండి. ఓకే, మరి ఆలోపు కార్వింగ్ చూపిస్తారా? తప్పకుండా అండి. యా. ఓకే అండి. ఓకే. ఒక చిన్న ఫేస్, తర్వాత అలాంటి బాడీ, చిన్న బొమ్మలా చేస్తాం. ఓకే. సో బనానా మీద మనిషి బొమ్మ. ఓకే. ఓన్లీ ఫేస్ అండ్ బాడీ కదండి? ఎస్. ఓకే. సో ఈ సైడ్లో హ్యాండ్స్ అండి. ఓకే. సో ఇక్కడ ఐస్ ఏంటంటే, సో అవి కట్ చేసుకున్న తర్వాత ఒకేసారి అది ఓపెన్ చేసేద్దాం. ఓకే. ఆలివ్స్ ఓకే. రౌండ్ చక్రాల్లో కట్ చేసుకుంటున్నాం. ఓకే. అదే చూస్తున్న, చేతులు కాళ్ళు ఇవన్నీ ఎలా పెడతారబ్బా. ఇక్కడ చూస్తేనేమో కేవలం ఆలివ్స్, టమాటో అండ్ బనానా కనిపిస్తుంది అని. సో ఇక్కడ నోరు పెట్టడానికి ఆ షేప్లో చిన్న కట్ చేసుకుంటున్నాం టమాటో. ఓకే. ఓకే. వావ్. ఇక్కడ కొంచెం అలా గట్టిగా చేస్తే అది బాగా కూర్చుంటుంది. ఓకే. వావ్. అండ్ ఇది కూడా క్యాప్ లా ఉంది పైన. ఎస్. సో ఇక్కడ ఇలా బేస్ కట్ చేసి భలే ఉంది ఇది. ఓకే, కొంచెం బ్యాలెన్స్ చూసుకోవాలండి. ఓకే. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ. ఎస్. వావ్, భలే ఉంది. ఫేస్ అండ్ బాడీ, ఈ 2 హ్యాండ్స్ ఎస్. చాలా బాగుందండి. ఓ ఇది కూడా ఇది కూడా బాగా మరిగిపోయింది కదా. సో ఇక్కడ స్టవ్ కట్టేసి, ఓ ఇది ఫిల్టర్ చేస్తా అన్నారు కదా. అవును. సో జస్ట్ ఆ ఫ్లేవర్స్ వరకు మాత్రమే ఆ వాటర్లో ఉండిపోతాయి. అవును. సాల్ట్. ఓకే. అలాగే మిరియాల పొడి, కొద్దిగా నిమ్మరసం. ఓకే. వావ్, వేడి వేడిగా క్యాబేజ్ సూప్ రెడీ.